హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఆమ్లెట్ ఎలా చేస్తానో నా నా స్టైల్లో చెప్తాను. నచ్చితే చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి. అందులో ఒక పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, మిర్చి పౌడరు, ఉప్పు, ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని అవన్నీ మిక్సీ చేసిన తర్వాత గుడ్లు కొట్టి పోసుకోవాలి. గుడ్లు కొట్టి పోసిన తర్వాత పెంచు కొంచెం వేడైన తర్వాత నూనె వేసి ఆమ్లెట్ వేసుకోవాలి. అంటే దొడ్డుగా అంటే దొడ్డుగా వేసుకోవచ్చు, సన్నం అంటే సన్నం వేసుకోవచ్చు. నేనైతే సన్నమే వేస్తా. 4 గుడ్లు వేస్తున్నా. మా చిన్న కొడుకు కారం తినడు కాబట్టి వానికి సపరేట్ కారం లేకుండా చేసిన. చాలా బాగుంటుంది. నేను ఉల్లిగడ్డ కట్ చేసేటప్పుడు అవన్నీ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు. అందుకే ఏమేమి వేసుకోవాలి: ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియాల పౌడర్, కారం పొడి, ఉప్పు, ఇంతే. ఇవి వేసుకొని చేసుకోవాలి. నచ్చితే చేసుకోండి. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. నేను చేసిన ఆమ్లెట్ చూడండి ఎలా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉప్పు అయితే ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఎక్కువ అవుతుంది. కొంచెం కారం పొడికి తగ్గట్టు కొంచెం వేసుకోవాలి. కొంచెం తక్కువ వేసుకున్నా మంచిగానే ఉంటుంది. అంటే ఉప్పు ఎక్కువ అయిందనుకో ఆమ్లెట్ తినలేము. చూడండి, నచ్చితే చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.